హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీమన్ ద్వీపేశ్వరి ఛానల్. అందరూ బాగున్నారు కదండి. అందరూ బాగుండాలని ఆ అమ్మని కోరుకుంటూ ఈరోజు నేను మీకు ఒక మంచి విషయము తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను. ఏమిటి అది అంటే, మనము ఆ అమ్మవారి నామాలు అంత పరమ పవిత్రమైనవి. అలాగే అది ఆ అమ్మవారి మీద నమ్మకం లేని వాళ్ళకు కూడా చెప్పకూడదని అమ్మ ఆదేశించింది కూడా పురాణాలలో. ఏమిటి ఎవరి నామాలు అనేసి మీకు సందేహం వస్తుందా? చెప్తానండి ముందు వీడియోలో. అలాగే ఇక్కడ మనకు లోపాముద్ర దేవి గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎవరు ఈమె, అసలు ఆమెకున్న ప్రాధాన్యత ఏమిటి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఈ లోపాముద్రాదేవి గురించి తెలుసుకోవాలన్నా, ఆ నామాలు ఏంటివో తెలియాలన్నా ఫస్ట్ మనకు కావేరీ నది పుట్టుక గురించి కూడా తెలియాలి. కావేరీ నది ఎక్కడ పుట్టింది? కర్ణాటక రాష్ట్రంలో పుట్టింది కదా. అసలు ఆ నది ఎలా పుట్టింది దాంట్లోకి పోతే, ఆ వివరణలోకి పోతే, పూర్వము కావేరుడనే ఒక మహారాజు ఘోరమైన పెద్ద తపస్సు చేశాడు. ఎందుకు? బ్రహ్మదేవుడి గురించి చేశాడు. ఎందుకు అంటే ఆయనకు ముక్తి కావాలని చెప్పి బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. ఆయన తపస్సుకి బ్రహ్మదేవుడు మెచ్చి వచ్చి, నీ ద్వారా ఇంకా చాలా మంచి పనులు జరగాలని ఉండాది, నీకు ఒక పుణ్యవతి అయిన పుత్రిక జన్మిస్తుంది, నీకు తర్వాతనే నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పి స్వామి అంతర్ధానం అవుతాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుని ఆదేశానుసారము ఆ రాజ్యపాలన సాగిస్తూ ఉంటాడు. ఒకానొక టైంలో వాళ్ళకి ఒక పుత్రిక జన్మిస్తుంది. ఆ అమ్మాయి పేరే లోపాముద్రగా నామకరణం చేస్తారు. ఈ లోపాముద్ర అనే పేరుని ఋగ్వేదంలో కూడా మనకు వరప్రద, కౌతకి అనే పేర్లతో ఆమెకు పేర్లు ఉన్నాయన్నమాట. అంటే ఆమె ఋగ్వేద కాలంలో కూడా జన్మ ఇచ్చిందనమాట. ఈ లోపాముద్ర బాల్యం నుంచి క్షత్రియ పౌరుషంతో భక్తి ప్రవృత్తులతో పెరుగుతూ సాగిందనమాట. ఆమె యుక్త వయసుకు వచ్చేటప్పటికి ఆమెకి కళ్యాణం చేయాలని తలంచి అగస్త్య మహాముని అంటే మనకు తెలియని వారు ఉండరు. తెలియని వారు తెలుసుకోండి. ఎవరు అంటే, ఈయన మహా గొప్ప మహిమాన్వితమైన తపస్శాలి అన్నమాట. ఈయన ఎక్కడ చూసినా